ప్రగతి నగర్ బాచిపల్లి రోడ్లో పల్నాడు, నర్సరావుపేట, గుంటూరు లాంటి ప్రాంతాల నుంచి 18 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం అక్కడ ఉపాధి లేక కనిపించిన అమ్మా నాన్న అక్కడనే వదిలిపెట్టి చిన్న పిల్లలు వేసుకొని బతుకుదెరువు కోసం వచ్చింది. ఇక్కడ ఈ ప్రాంతంలో పేదవాళ్లకు కావలసిన వస్తువులు పెద్ద పెద్ద షాపులు కాకుండా పేదవాళ్ళకు సంబంధించిన వస్తువులు ఇక్కడ కిటికీలు కావచ్చు, మంచాలు కావచ్చు, దర్వాలు కావచ్చు, సోఫా సెట్లు కావచ్చు, బెడ్లు కావచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే పేదవాళ్ళ పర్చేసింగ్ అడ్డా ఇది. ఇక్కడ ఒక్కొక్క షాప్లో 30 లక్షలు 40 లక్షల సామాన్ మెల్లమెల్లగా డెవలప్ చేసుకొని జీవనం కొనసాగిస్తున్న కుటుంబాలు ఇక్కడే షాపు, ఇక్కడే వాళ్ళ వెనుక ఇల్లు. ఆ ఓనర్కి, భూమి యజమానికి ఇంతంత రెంట్ ఇచ్చి పిల్లలతో సహా బతుకుతున్నటువంటి పేదవాళ్ళు వీళ్ళు. రాత్రి ట్రాన్స్ఫార్మర్ దగ్గర షార్ట్ సర్క్యూట్ అయ్యి ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చేటువంటి లైన్ వైర్ తెగిపడి అవి ఈ గుడిసెల మీద, ఈ రేకుల షెడ్ల మీద పడడం వల్ల మొత్తం దగ్ధమైపోయింది. వాళ్ళు దాచుకున్న డబ్బులు పోయినాయి, వాళ్ళు దాచుకున్న బంగారం పోయింది. ఒక కట్టుబట్టలతో బయటకు వచ్చింది తప్ప ఒక్క రూపాయి వస్తువు కూడా మిగలలేదు. ఫైర్ ఇంజన్లు వచ్చినాయి, అనేక రకాల ప్రయత్నం చేసినప్పటికి కూడా కళ్ళ ముందే 15 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా కష్టపడి సంపాదించుకున్నదంతా కూడా ఇవాళ బుగ్గిపాలైపోయింది, మంటల పాలైపోయినాయి. దీని మీద గౌరవ శాసనసభ్యులు వివేకానంద గారు, నేను ఇక్కడ పరిశీలించడం జరిగింది. వారితో పాటుగా మా లోకల్ కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు గారు కూడా ఇక్కడికి వచ్చినాం, మా నాయకులు వచ్చింది. తప్పకుండా దీని మీద ఇక్కడ హృదయ విదారకంగా ఉంది. వాళ్ళని చూస్తూ ఉంటే వాళ్ళ మెడల మీద తులం బంగారం కూడా లేదు, కట్టుబట్టలతో బయటకు వచ్చింది. కనీసం ఈ పూటకు తిండి కూడా లేదు వాళ్ళకి. ఇంత దీనావస్థలో ఉన్నారు కాబట్టి 20 ఏళ్ళగా సంపాదించుకున్న సంపాదన కూడా బుగ్గిపాలైంది. కాబట్టి కొంత మానవతా కొరలో స్పందించమని చెప్పి వాళ్ళు కోరుతూ ఉన్నారు. తప్పకుండా నేను కానీ, ఎమ్మెల్యే గారు కానీ, కలెక్టర్ గారితో మాట్లాడతాం. రెవెన్యూ మిగతా వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళకి ఏదన్నా కొంచెమన్నా కొంత వెసులుబాటు కల్పించాల్సిన బాధ్యత ఉంది. ఇంత ఆపద సమయంలో సాటి మనిషిగా స్పందించాల్సిన అక్కడ ఉంటుంది. కాబట్టి తప్పకుండా మా వంతు కొంత సాయం కోసం మాట్లాడతాం. మేము కూడా పర్సనల్గా ఏమైనా ఉంటే సాయం చేసే ప్రయత్నం చేస్తాం. ఏది ఏమైనప్పటికీ కూడా మళ్ళీ ఏ జాగలో అయితే సర్వస్వం కోల్పోయినరో మళ్ళీ అదే జాగలో మళ్ళీ వాళ్ళ అనుభవం ఉన్నటువంటి నమ్ముకున్న బిజినెస్ అదే. కాబట్టి ఇవాళ డైలీ ఫైనాన్స్ తెచ్చుకొని మళ్ళీ అప్పుల పాలు కాకుండా వాళ్ళకు మళ్ళీ స్టార్ట్ చేయడం కోసం కావాల్సినటువంటి శక్తిని, సపోర్ట్ని అందించడానికి కోసం మా వంతు ప్రయత్నం చేస్తాం. సార్, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తున్నట్టు తప్పకుండా మాట్లాడతా, విద్యుత్ అధికారులతో కూడా మాట్లాడతా. ఇవన్నీ హైదరాబాద్లో కాలనీలలో కూడా ఆ వైర్లు ఏలాడబడి బిల్డింగ్ కట్టుకుంటే చేతికి అందినట్టుగా ఉండి అనేక మంది పిల్లలు కానీ పెద్దలు కానీ యాక్సిడెంట్ చచ్చిపోయింది. బిల్డింగ్ కట్టేటప్పుడు కూడా అనేక సందర్భాల్లో ఇట్లా జరిగినాయి. ఇవి హైదరాబాద్ లాంటి నగరాలలో కోకల్లో ఇట్లా జరుగుతూ ఉన్నాయి. దీని మీద ఈ మధ్య అప్పుడప్పుడు చూస్తూ ఉన్నాం, ఓపెన్ వైర్లెస్ సిస్టమ్ లేకుండా కేబుల్ సిస్టమ్, అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ పెట్టాలని చెప్పేది ప్రయత్నం చేస్తుండ్రో. మాటలకే పరిమితమైంది తప్ప అది చేతల్లో ఇంకా పూర్తి కాలేదు. ఏది ఏమైనప్పటికీ హైదరాబాద్ నగరంలో అనేక దరఖాస్తులు వస్తూ ఉంటాయి, ఎమ్మెల్యేలకు కానీ మాకు కానీ వస్తూ ఉంటాయి. సరే ఇది మా ఇళ్ళ మీదకి వెళ్ళిపోయింది లైను, గాలిదోవనం వచ్చినప్పుడు అవి తగిలినప్పుడు మిరుగులు పడుతూ ఉన్నాయి. మా పిల్లలు బిల్డింగ్ మీదకి ఎక్కాలంటే ఎక్కడ వైర్ తగిలి చచ్చిపోతారనే భయం ఉన్నది. ట్రాన్స్ఫార్మర్లు కూడా కిందికి ఉంటాయి, దాని చుట్టూ ఫెన్సింగ్ ఉండదు, సేఫ్టీ ఉండదు. మా పిల్లలు ఎక్కడ పట్టుకుంటే చచ్చిపోతారు. ఇలాంటివన్నీ విపరీతంగా వస్తూ ఉంటాయి. ఎన్ని చేసినప్పటికి కూడా మళ్ళీ కాంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. కరెంట్ అధికారులతో కూడా, ఎస్పీడీసీఎల్ అధికారులతో కూడా మాట్లాడతాం. ఇద్దరం మాట్లాడి మరి వాళ్ళు ఏం చేస్తారో చూస్తాం. మేము గతంలో కూడా వైర్లు కింద పడ్డాయని చెప్తున్నారు సార్. అప్పుడే ఇది 11 kVA లైన్ కాకుండా 33/11 kV ఉన్నట్టున్నది, పెద్ద లైన్ అది ఆల్మోస్ట్. మరి ఇట్లాంటి పడ్డ వెంటనే అక్కడ ఫీజులు కొట్టేయాలి. మరి ఎందుకు ఇది జరిగిందో పోలీసులు ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తున్నారు. మేము కూడా కరెంట్ అధికారులతో మాట్లాడి దీని కారణాలను అన్వేషించుకొని
ఫర్దర్గా ఇట్లాంటి జరగకుండా చూసుకోవాల్సిన అక్కడ ఉందని చూసింది. ఇప్పుడు వాళ్ళకి శిథిలాలే మిగిలినాయి సార్, వాళ్ళ బతుకు తెరువు మొత్తం శిథిలాలే మిగిలిపోయినాయి. మీ మీ వంతు సహకారం ఏమన్నా? తప్పకుండా నేను ఇంతకుముందు చెప్పాను కదా, రెవెన్యూ అధికారులతో మాట్లాడతాం, కరెంట్ అధికారులతో మాట్లాడతాం, వాళ్ళ పరంగా కొంత సాయం చేయించే ప్రయత్నం చేస్తాం. సాటి మనుషులం కదా, ఒకరు ఏడుస్తూ ఉంటే ఒకరు బాధపడుతూ ఉంటే చూసి తట్టుకుంటాం కాదు మేము. మా ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ తప్పకుండా కొంత మాట్లాడి ఏమైనా సాయం అందించేటువంటి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. 2 నిమిషాలు స్థానిక ఎమ్మెల్యేగా మీరు ఈ ఘటనను ఎట్లా చూస్తారు? మీ వంతు సాయంగా ఎటువంటి సహకారం ఇది చాలా బాధాకరమైన విషయం. మరి గత చాలా సంవత్సరాలుగా ఇక్కడ పేదలు నివాసం అంటే ఇక్కడ ఈ యొక్క చిరు వ్యాపారాలతో ప్రారంభం చేసుకొని పేద మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ చిన్నగా ఫర్నిచర్ రిపేర్ చేసుకుంటాం. మొదటగా ఏంటంటే రిపేరింగ్గా స్టార్ట్ అయినారు అంతా కూడా. చిన్నగా పెట్టుకొని ఒక సముదాయంగా ఏర్పడి మరి ఇక్కడ చిన్న మార్కెట్గా ఏదో మనం హైదరాబాద్ నగరంలో పాత నగరంలో చూస్తూ ఉంటాం, చిన్న మార్కెట్లు ఏర్పాటు చేసుకొని సరసమైనటువంటి ధరకి అందుబాటులో ధరకి సెకండ్ హ్యాండ్ మెటీరియల్ ఇవన్నీ కూడా ఇక్కడ ఫర్నిచర్ చేసుకొని అమ్ముతూ ఉంటారు. దుర్ఘటన అంటే ఇది చాలా బాధాకరమైన విషయం. ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి రూపాయి ప్రూవ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా బుగ్గిపాలు కావడమే చాలా బాధాకరమైన విషయం ఈరోజు. కాబట్టి తప్పకుండా ఇంతకుముందు గౌరవ పెద్దలు ఎంపీ గారు రాజేంద్రన్న గారు చెప్పినట్టుగా తప్పకుండా వారికి అండగా మేము ఉంటాం. వ్యక్తిగతంగా మా సహాయ సహకారాలు అందిస్తాం. దాంతోపాటు ఇటు కలెక్టర్ గారితో రెవెన్యూ అధికారులతో మాట్లాడి ప్రభుత్వం తరఫున కూడా తప్పకుండా వారికి చేతులు అందిస్తానికి మేము సర్వశక్తుల ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా మనవి చేస్తాం. ఎందుకంటే గతంలో ఎప్పుడు జరిగిన సంఘటన ఇది. మరి ఒక ఎలక్ట్రిసిటీ మరి ఒక ట్రాన్స్ఫార్మర్లో ఏర్పడినటువంటి చిన్న సాంకేతిక లోపంతో ఏర్పడినటువంటి మంటలు పెద్ద ఎత్తున వ్యాపించి మొత్తం ఇక్కడనే కాకుండా స్థానికంగా ఉన్నటువంటి ప్రజానీకం చాలామంది నాయకత్వం కూడా రాత్రందరూ ఇక్కడ ఉండి దాన్ని అదుపు చేసి ఇతర అంటే ఇంకా సముదాయాలకి వ్యాప్తి చెందకుండా మరి ప్రయత్నం చేశారు. అటు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి, ఇక్కడ స్థానిక నాయకులు కానివ్వండి. మరి ఒకటి విషయం ఏంటంటే ఎవరు కూడా ప్రాణ నష్టం జరగకుండా ఉండడం అనేది ఈరోజు అంటే మనము అంటే కొంచెం ధైర్యంగా ఉండాల్సిన ధైర్యం ఇచ్చినటువంటి విషయం అది. ఎందుకంటే సరే మనము ఆస్తి నష్టం జరుపుకుంటే ఏదో రకంగా మనం పూడ్చొచ్చు, ఏదో రకంగా సహకారం అందించవచ్చు. ప్రాణ నష్టం అనేది మనం జరగకుండా చేసుకోవడం అనేది కూడా మరి ఒక మంచి ప్రయత్నాన్ని మనం సఫలీకృతం చేసుకోగలిగినాం. తప్పకుండా వీరికి కూడా చాలామంది చాలా కుటుంబాలు ఉన్నారు. డెఫినెట్గా వారికి ఏ రకంగా సాయం చేయడం సిద్ధంగా ఉంటాం. విద్యుత్ ఉద్యోగుల నిర్లక్ష్యం ఏమన్నా కనిపిస్తా ఉందా సార్? చెప్తున్నారు వాళ్ళు అడిగితే. ఇప్పుడు తప్పకుండా గతంలో ఇప్పుడు మనకు ఉన్నటువంటి సిస్టంలో చాలా ఫాస్ట్గా వేగవంతంగా అభివృద్ధి చెందిన ప్రాంతంలో ఈ ప్రగతి నగర్, నిజాంపేట్, బాచ్పల్లి. కాబట్టి విద్యుత్ సరఫరానే కాకుండా అన్ని వాటర్ కానివ్వండి, డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, ఇష్టానుసారం అనుమతులు వచ్చినట్టు సందర్భంలో ఈ యొక్క కెపాసిటీ పెంచేటువంటి ఒక తొందరలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడమే ఇలాంటి ఒక ఘటనలకు మరి కారణం అవుతా ఉన్నది. తప్పకుండా మరి దాన్ని పాదులోరో చూసుకొని అటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి కానివ్వండి, ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కానీ వారికి ఏ రకంగా సాయం అందించాలి ప్రధానమైన కర్తవ్యం. తప్పకుండా అది ఎంపీ గారు మేము కోఆర్డినేట్ చేసుకొని వాటిని సహకారం సిద్ధంగా ఉంటాం. థ్యాంక్ యూ.